హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అదేవిధంగా వెదురు పుల్లలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను ఇలా కొంచెం తిక్కగా కట్ చేసుకొని ఈ ముక్కల్లోనే తగినంత కారం, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గరుగ్గా ఉంటే బాగోదు. కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే పన్నీర్ ముక్కలకి చక్కగా పడుతుందన్నమాట. అదేవిధంగా దీనిలోనే మనం పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు కూడా వేసుకొని చక్కగా వీటన్నింటిని మ్యారినేట్ చేసుకోవాలి. వీటన్నింటిని కలిపి ఒక 10 మినిట్స్ మనం ఉంచినట్లయితే ఈ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకు పట్టి చక్కగా మనకి టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా మనం ముక్కలు విరిగిపోకుండా ఉండడానికి, విడివిడిగా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని అంతటిని కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బ్యాంబూ స్టిక్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. అవి ఎక్కడైనా మనకి మార్కెట్లో లభిస్తుంటాయి. సో ఆ స్టిక్స్ని తీసుకొని దాని తర్వాత ఇలా మనం 10 నిమిషాలు కలిపి పెట్టుకున్న ముక్కలన్నింటినీ మనకు నచ్చిన విధంగా ఆ స్టిక్స్లో పేర్చుకోవడమే. మనం టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నాము, అలానే క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే పన్నీర్, టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్టిక్స్లో ఇలా పన్నీర్ ముక్కల్ని మనం ఫస్ట్ గుచ్చుకోవాలి. అదేవిధంగా టమాటీ ముక్కలు, పచ్చిమిర్చి ఇలా మీకు నచ్చిన విధంగా మీరు వీటిని సెట్ చేసేసుకోవచ్చు. పన్నీర్ ముక్కలు మరీ పల్చగా ఉన్నట్లయితే విరిగిపోతాయి. సో మినిమం అంత మందంగా ఉండేటట్టు తీసుకోండి. ఈ పన్నీర్ టిక్కాని మనం పాన్లో చేసుకుంటున్నామండి. చాలా తక్కువ ఆయిలే పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పన్నీర్లో చాలా కాల్షియం ఉంటుంది. సో ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికీ చాలా హెల్దీ అయిన ఫుడ్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ టైంలో మనం బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్ తినడం కన్నా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారనమాట. అంటే బయట దొరికే ఫుడ్ మన ఇంట్లో మనం చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏదో మనం స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసామన్నట్టు. ఇలా మనకు నచ్చిన విధంగా ఈ పన్నీర్ ముక్కల్ని ఈ స్టిక్లో సెట్ చేసేసుకోవడమేనండి. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మనం పాన్లో ఆయిల్ వేసుకొని చిన్న ఫ్లేమ్ మీద మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి. పన్నీర్ అనేది చాలా త్వరగా అనేది కుక్ అయిపోతుంది. సో ఇట్లా మనం వెడల్పుగా ఉన్న పాన్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ మనం వేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేయడానికి 5 మినిట్స్ కూడా పట్టదండి. ఇది కుక్ అవ్వడానికి మ్యాక్సిమం 3 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువగా కూడా మనం వీటిని కుక్ చేయకూడదు. పన్నీర్లో ఉండే కాల్షియం అనేది మన బోన్స్కి, హెల్త్కి చాలా మంచిదండి. సో తప్పకుండా పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా మనం పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే తప్పకుండా వీటిని ఇష్టపడతారు. సో స్నాక్ ఐటెంలో కానీ, బోర్ కొట్టినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ పన్నీర్ టిక్కాని మనం ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే హెల్త్కి హెల్త్ ఉంటుంది, స్నాక్స్ తిన్నామన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈ స్టిక్స్ అన్నింటినీ పాన్లో వేసేసుకోండి, వరుసగా పేర్చుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ పెట్టుకోవచ్చు మధ్యలో.
అదేవిధంగా క్యాప్సికాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు టమాటాని యాడ్ చేసుకోండి. ఇలా మనం 3 సెకండ్స్ కానీ ఉంచి 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఏవైనా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీటిని 4 వైపులా కూడా మనం స్టిక్స్ని తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనరండి, కాల్చుకోవాలి. జస్ట్ లైట్గా, అంటే మనం వేసిన గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా పన్నీర్ అనేది ఒక 2-3 మినిట్స్లోనే థిక్గా అయిపోతుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే పన్నీర్ అనేది ముక్కలు అయిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఓవెన్ ఉపయోగించట్లేదు కాబట్టి ఇంకా హెల్దీ అండి. ఇట్లా మనం పాన్లో చేసేసుకోవచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని 4 వైపులా మనం కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. యాక్చువల్గా పాలు పెరుగు తినని వాళ్ళు కూడా ఈ పన్నీర్ని తిన్నట్లయితే కాల్షియం అనేది బాగా వస్తుందండి, హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా మనకి పన్నీర్ కర్రీ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. చూసారా, 4 వైపులా మనం వీటిని కాల్చుకున్నాం తక్కువ ఆయిల్ వేసి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంత సింపుల్గా టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.